ఇక్కడ తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మనందరికి నేను లేనప్పుడు గిదే గితే వేస్తా అంటే నేను లేనప్పుడు కూడా అన్ని చెప్తానని అర్థాన్ని. ఈ విజయం ప్రజల విజయం. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం ఈ పథకాలు ఏవైతే ఫుల్ ఫ్లెష్గా అంటే వాళ్ళ గడప గడపకు చేర్చి వాళ్ళు అలా చేయడం వల్లనే ఈరోజు వాళ్ళు దీవించి ప్రజాపాలనలో ప్రజలు నిర్ణయించి కాంగ్రెస్ పార్టీని దీవించిండ్రు. ఎందుకంటే వచ్చుడే గడిని బద్దలు కొట్టి ప్రజాపాలన స్టార్ట్ అయింది. మళ్ళీ అంతేకాకుండా ప్రజల చేత ప్రజల కోసం ప్రజలకై ప్రజలను అందుబాటులో ఉండి ప్రజారాజ్యం కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఈరోజు ఆశీర్వదించారు. ముందు కూడా కాంగ్రెస్ విజయాన్ని ఇంకా అందుకుంటుంది. అంతేకాకుండా ఈరోజు కావాలని వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళది నిర్బంధమైన రాజరిక వ్యవస్థ బద్దలు కొట్టుకొని వచ్చిందే ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు మెచ్చి నచ్చి ఈరోజు గెలిపించడం జరిగింది. ముందు కూడా ఇంకా అధికంగా మెజారిటీని సాధించి ఘన విజయంగా ఉంటుంది. తప్పకుండా ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో ఒకటి మేము ఎప్పటికీ పేపర్లలో వాటిలలో ఎప్పటికీ మేము ప్రజలలో ఉండాలని రన్నింగ్ కామెంట్ చేసుకుంటూ వాళ్ళు నడుస్తూనే ఉంటారు. విజయం కాంగ్రెస్ వైపే ఉంటుంది. ముందు కూడా ఈ విజయాలను అందుకొని సుస్థిరమైన మంచి ప్రజాపాలన రేవంత్ అన్న చేతుల మీదుగా జరుగుతుందని ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్.